హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మనం క్రిస్పీగా, టేస్టీగా, చాలా ఈజీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి నేను ఒక 3 ఆలుగడ్డలను తీసుకుంటున్నాను. వాటికి పైనున్న చెక్క అనేది తీసేసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని మొదటగా 4 వైపులా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. మీరు ఆలు అనేది పొడవుగా ఉండేటట్లు తీసుకోండి. అలా అయితే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అంత సైజు లేదు కాబట్టి ఇలా స్మాల్ సైజులో ఉన్న ఆలుని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆలును వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల అవనేది బాగా ఆయిల్లో కూడా ఫ్రై అవ్వడానికి అట్లా బాగుంటుందండి. మనం బయట తింటాం కదా, అదే టేస్ట్ వస్తుంది ఇంట్లో చేసుకున్నా కూడా. కొంతమంది మసాలాలు వాటితో చేస్తారు. నేనైతే చాలా సింపుల్గా సాల్ట్, కారం యాడ్ చేసుకొని చేస్తున్నానండి. ఇదైతే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా ఆలు అన్నీ కూడా ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా అంటే ఇట్లా పైన వాటర్ అనేవి తెల్లగా లేకుండా ఉండేంత వరకు శుభ్రంగా కడిగి వాటర్లోనే పక్కన పెట్టేసుకోవాలి. అలా వాటర్లో పెట్టడం వల్ల ఆలు ముక్కలు అనేవి కలర్ చేంజ్ కాకుండా, నల్లగా కాకుండా ఫ్రెష్గా మంచిగా ఉంటాయి. ఇలా పెట్టుకున్న ఆలుని మనం స్టవ్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకొని అందులో ఆలు ముక్కలు బాయిల్ చేసుకోవడానికి వాటర్ పోసుకుంటాం కదా, అందులో కొద్దిగా సాల్టు, నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని ఆ వాటర్ అనేవి బాయిల్ అయ్యే టైంలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ తెల్లగా వస్తున్నాయి కదా, అలా రావడం వల్ల ఆలు అనేది చక్కగా ఉడికిపోతున్నది అని అర్థం అండి. అలా ఉడికిన ఆలుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి కొంచెం నీట్గా మంచిగా చేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా చల్లారిన ఆలు ముక్కల్లో కొంచెంగా కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి పౌడరు. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. కావాలంటే మీరు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాక స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డీప్ ఫ్రై అవుతుంటాయి కదా, డీప్ ఫ్రై అవనవసరం కూడా లేదండి. లైట్గా బ్రౌన్ కలర్ అనేది లైట్గా వస్తే సరిపోతుంది. చూశారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టినాక కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే సింపుల్గా ఈ రెండే యాడ్ చేసుకుంటానండి, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని. ఇలా కలుపుకొని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఈజీగా కూడా ఉంటుంది.